ఎక్సర్సైజ్ 2.4లోని ఎయిత్ ప్రాబ్లం. ఏ టౌన్స్ పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై 1200 పీపుల్. ఒక టౌన్ యొక్క పాపులేషన్ 1200 పెరిగిందట. అండ్ దెన్ దిస్ న్యూ పాపులేషన్ డిక్రీజ్ 11%. మళ్ళీ న్యూ పాపులేషన్లో 11% తగ్గిందట. ద టౌన్ నౌ హ్యాడ్ 32 లెస్ పీపుల్ దాన్ ఇట్ డిడ్ బిఫోర్ ద 1200 ఇంక్రీజ్. టౌన్ పాపులేషన్ 1200 పెరగడానికి ముందు ఒరిజినల్ పాపులేషన్ కంటే 32 లెస్ పీపుల్ ఉన్నారంట. ఫైండ్ ద ఒరిజినల్ పాపులేషన్. ఒకవేళ మనము ఒరిజినల్ పాపులేషన్ ఎక్స్ అనుకున్నట్లయితే ఇంక్రీజ్ తర్వాత ఆ పాపులేషన్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1200 అవుతుంది. న్యూ పాపులేషన్ 11% డిక్రీజ్ అయింది కాబట్టి టోటల్ పాపులేషన్ 100% అనుకుంటే 100లో 11% సబ్ట్రాక్ట్ చేసినట్లయితే రిమైనింగ్ పాపులేషన్ 89% అవుతుంది. లెట్ ద ఒరిజినల్ పాపులేషన్ బి ఎక్స్. ఒరిజినల్ పాపులేషన్ ఎక్స్ అనుకుందాము. ఆఫ్టర్ ఇంక్రీజ్ ద పాపులేషన్ బికమ్స్ ఎక్స్ ప్లస్ 1200. పాపులేషన్ 1200 పెరిగింది అన్నాడు కాబట్టి ఒరిజినల్ పాపులేషన్ ప్లస్ 1200 x plus 1200. Then this new population decreases by 11%. న్యూ పాపులేషన్లో 11% తగ్గింది అంటున్నాడు. సో టోటల్ 100% అనుకుంటే రిమైనింగ్ పాపులేషన్ ఏమవుతుంది, 100 మైనస్ 11 అంటే 89% అవుతుంది. ఆఫ్టర్ డిక్రీజెస్ ఇది 11% తగ్గినాక ఇట్ ఈట్ సెడ్ దట్ ద పాపులేషన్ ఈజ్ నౌ 32 లెస్ దెన్ ద ఒరిజినల్ పాపులేషన్. ఒరిజినల్ పాపులేషన్ కంటే 32 తక్కువ ఉంది అన్నాడు కాబట్టి పెరిగిన తర్వాత టోటల్ ఎక్స్ ప్లస్ 1200 ఇంటూ 89% ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 32 అవుతుంది. ఇది ఒరిజినల్ పాపులేషన్లో 32 తక్కువ అనమాట. ఇదేంటిది, ఒరిజినల్ పాపులేషన్ ప్లస్ 1200 11% తగ్గింది అన్నాడు కాబట్టి రిమైనింగ్ మనము టోటల్ పాపులేషన్లోంచి తీసుకున్నాం 89%, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 32. 89% అంటే 89/100. ఎక్స్ ప్లస్ 1200 ఇంటూ 89/100 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 32. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 ఇటు వెళ్తుంది. సో ఎక్స్ ప్లస్ 1200 ఇంటూ 89 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఎక్స్ మైనస్ 32. దీన్ని 89తో మల్టిప్లై చేసినట్లయితే 89 ఇంటూ ఎక్స్ ప్లస్ 89 ఇంటూ 1200 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 32ని 100తో మల్టిప్లై చేసినట్లయితే 100 ఇంటూ ఎక్స్ మైనస్ 100 ఇంటూ 32. 89x ప్లస్ 1200 ఇంటూ 89 ఎంత అవుతుంది, 1,06,800 విచ్ ఈజ్ ఈక్వల్ టు 100x మైనస్ 100 ఇంటూ 32 3,200 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1,06,800 ప్లస్ ఈ 3,200ని ఎల్హెచ్ఎస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తే ప్లస్ అవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు 100x. ఇక్కడ ఉన్న ఎల్హెచ్ఎస్లో 89xని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోర్ట్ చేసినట్లయితే మైనస్ 89x అవుతుంది. 100లో 89x సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 11x. 1,06,800 ప్లస్ 3,200 1,10,000 అవుతుంది. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది 11, ఎల్హెచ్ఎస్లోకి వస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. సో 1,10,000/11. 11 1 జా 11 0 0 0 4 zeros ఉంటాయి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000. ఒరిజినల్ పాపులేషన్ అనుకున్నాం ఎక్స్ అంటే. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ పాపులేషన్ ఈజ్ 10,000. థ్యాంక్స్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి.